కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు మరో ఎమ్మెల్యే. తాను కాంగ్రెస్ లో చేరినట్టుగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సూటిగా తెలిపారు. అదేవిధంగా దానం నాగేంద్ర కూడా ఇదే కామెంట్స్ చేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏదైతే నిన్న దానం నాగేందర్ ఇవాళ బండి సంజయ్ కూడా అవసరం పడింది కాబట్టి మేము కాంగ్రెస్ లో పార్టీలో చేరామంటూ ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఇది వాళ్ళేం చిన్న పిల్లలు గారు, ఎమ్మెల్యేలు మారిన వాళ్ళు, దే ఆర్ నాట్ మైనర్స్. వాళ్ళు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి పెద్దలు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఏ పార్టీలో ఉండాలి, ఏ ప్రకారంగా ఉండాలి, దాని ఫలితాలు ఏంటి అనేటివి వాళ్ళు బాగా ఆలోచన చేసే చెప్తారు కదా. ఇప్పుడు సంజయ్ ఆ మాట అంటే సంజయ్ ఎందుకన్నాడు అనేది నేను దాన్ని విశ్లేషణ చేయను. ఎందుకు చేయనంటే దట్ ఈస్ అప్ టు హిమ్. మీకు దీనికి సంబంధించి ఇంతకుముందు దీనికి ఉన్నటువంటి చరిత్ర మీరు వింటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మార్చారని చెప్పి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం కంప్లైంట్ చేసింది స్పీకర్కి. అదేవిధంగా లేట్ అవుతుందని చెప్పి సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు ఒక 3 మాసాల గడువు ఇచ్చి 3 మాసాల లోపల దీన్ని మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి 10th షెడ్యూల్ రాజ్యాంగం ప్రకారంగా, కానీ నిర్ణయం తీసుకోండి అని చెప్పారు. ఆ తర్వాత మరొక 4 నెలలు ఎక్స్టెన్షన్ చేశారు. అందులోపల 8 మందికి సంబంధించి బహుశా 5గురికి సంబంధించి స్పీకర్ అంటే స్పీకర్ కాకుండా ట్రిబ్యునల్ చైర్మన్ గా, ఈ ట్రిబ్యునల్ చైర్మన్ గా వారు ఒక జడ్జిమెంట్ కూడా ఇచ్చినారు. వాళ్ళు పార్టీ మారినట్టు ఇక్కడ ఆధారాలు కనిపించలేదని. ఆ తర్వాత జరిగినటువంటి ఇవన్నీ నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు దీని మీద వాళ్ళు ఏం మాట్లాడిండ్రు అని ఎట్లా చూడడం ఏమున్నది. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, నాకు అవసరం పడ్డది, నేను పార్టీ మార్చవలసినటువంటి అవసరం నాకు ఏర్పడ్డది కాబట్టి మా నియోజకవర్గ అభివృద్ధి కొరకో లేకుంటే నిధుల కొరకో మంచి దాని కొరకు నేను ఈ పార్టీలో చేరిన, నేను కాంగ్రెస్ లో చేరిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. దానికి మళ్ళా కామెంట్ చేయవలసినటువంటి అవసరం ఏమైతే ఉన్నదని నేనైతే అనుకుంటలేను. మృత్యుంజయ్ గారు, దానం నాగేందర్ గారు అండ్ ఇవాళ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా కాంగ్రెస్ డిఫెన్స్ లో ఈ విషయం చెప్పినందువలన కాంగ్రెస్ డిఫెన్స్ లో పడిందనే చెప్పాలి. ఎందుకంటే ఫిరాయింపుల అంశంపై స్పీకర్ పరిధిలో ఉందని ఇప్పటికే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా ఎనీ డేస్ టైం తీసుకునే అవకాశం ఉందంటారు స్పీకర్ తుది నిర్ణయం? అదే ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పిన, ఆయనకు 3 నెలలు ఒకసారి, తర్వాత 4 వారాలు టైం ఇచ్చారు. బహుశా 29 ఈ సంవత్సరం లోపల దీనికి మీరు చెప్పాలనేటువంటిది ఆయనకు విధించారు. ఇప్పుడు స్పీకర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడు, ఆయన మేము చెప్తే తీసుకుంటాడా, మేము చెప్తే తీసుకోవడా అనేటువంటిది కాదు. ఆయన ట్రిబ్యునల్ చైర్మన్ గా హీ హాజ్ హిస్ ఓన్ రైట్ టు టేక్ యాక్షన్ యాజ్ పర్ ది షెడ్యూల్ ఆఫ్ 10th కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఇప్పుడు నిన్న నాగేందర్ గారు చాలా ప్రస్ఫుటంగా చెప్పారు, ఎస్ ఐఎమ్ ఇన్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ తో కొనసాగదలుచుకున్నా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. మేమెందుకు డిఫెన్స్ లో పడతామమ్మా? డిఫెన్స్ లో పడితే ఆ పార్టీ వాళ్ళు పడాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ మనుషులు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పోయిందని కదా వాళ్ళ బాధ. వాళ్ళు దాని గురించి వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో ఉంచుకోవాలన్నా. మేము ఈ పార్టీలో లేము అని మేము మీ పార్టీలోనే ఉన్నాము అని వాళ్ళు చెప్తుంటే మేము లేమని వాళ్ళ పార్టీ చెప్పుకుంటుంది. ఇది ఎట్లున్నది? ఇప్పుడు మేము మీ పార్టీలో లేమని చెప్పి ఈ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు, మీరు మా పార్టీ కాదు పోయినరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఏ విధంగా చూసినా కూడా ఇది మాకేం డిఫెన్స్, మేమెందుకు డిఫెన్స్ లో పడతామమ్మా? ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ఇన్ టిఆర్ఎస్ అప్ టు దెమ్. ఇఫ్ దే వాంట్ టు కమ్ టు ఇప్పుడు రేపు వాళ్ళు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారట అంటే అది వాళ్ళ ఇష్టం. తర్వాత స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సుప్రీంకోర్టు చెప్పినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి, సుప్రీంకోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా ఉన్నది. ఆ లైన్ లోపల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. అంతే, మాకేం డిఫెన్స్ లేదు, ఇలా మాకు వచ్చిన నష్టం లేదు. వాళ్ళ ఆలోచన చేసుకోవాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు ఎందుకు పోతా ఉన్నారు. మేము పోయినామని వాళ్ళు ఇప్పుడు చెప్తుంది. నిన్న దాకానేమో పోలేదని కొంతమంది అన్నారు. తర్వాత ఇవాళ సంజయ్ చెప్పిండు, నేను తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటా అని చెప్పిండు. నాగేందర్ గారు అయితే ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు, ఏ ఐఎమ్ ఇన్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ తోనే పనిచేస్తా, మున్సిపల్ ఎలక్షన్లో కూడా నేను క్యాంపెయిన్ చేస్తా, నేను ఈ పార్టీకి మంచి మెజారిటీ వచ్చేటట్టు నేను పనిచేస్తా అని చెప్పి ఆయన నాగేందర్ గారు చెప్తా ఉన్నారు. సంజయ్ అయితే ఇవాళ చెప్పిండు, నేను కాంగ్రెస్ తోనే కొనసాగదలుచుకున్నా, దానికి రీజన్ కూడా చెప్తా ఉన్నాడు ఆయన. ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వం ద్వారా నేను నా నియోజకవర్గ ప్రజలకు మేలు చేయడానికి నేను ఈ పార్టీలో నేను
ఉండకుండా కొనసాగకుండా నేను కాంగ్రెస్ తోనే కొనసాగుతా అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఇంకా దీని మీద ముంజేతి కంకణాలకు అద్దాలు ఎందుకని ఇప్పుడు దీని మీద మాకేం డిఫెన్స్, మేము ఎందుకు డిఫెన్స్ లో పడతామమ్మా? వాళ్ళు వచ్చి మా పార్టీలో కలుస్తా అంటే అది కలిస్తే మాకైతే అభ్యంతరం లేదు. మేము అంటే వాళ్ళు మరి రేపు స్పీకర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో దాన్ని బట్టి ఆ చర్యలు ఉంటాయి అంతే తప్ప. కానీ మాకేం డిఫెన్స్ లేదమ్మా. ఇప్పుడు ఇది వాళ్ళు పోయినందుకు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి, పోకుండా చూసుకోవాలి, వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళు ప్రయత్నం చేసుకోవాలి. కానీ మాకు వచ్చిన కష్టం ఏంది, మాకు వచ్చిన నష్టం ఏంది దీంతో? వీఆర్ వెరీ హ్యాపీ. ఇఫ్ దే వాంటెడ్ టు కమ్ టు అవర్ పార్టీ, వెల్కమ్. ఇఫ్ దే డోంట్ వాంట్ కమ్, దే వాంట్ టు కంటిన్యూ విత్ దెమ్, దట్ ఈస్ అప్ టు దెమ్. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే మేము మీ పార్టీ అని చెప్పిన ఎమ్మెల్యేలు కొంతమంది మేము బీఆర్ఎస్ ఉన్నామని చెప్తే వీళ్ళు మా బీఆర్ఎస్ లేరు అని చెప్తే ఇది చాలా జోకు. ఇప్పుడు ఒక పేరెంట్స్ కదా, ఈ పిల్లగాడు నేను మీకే పుట్టినమా అని వాళ్ళు చెప్తుంటే మీరు మాకు పుట్టలేదు పో అని తల్లిదండ్రులు కదా పిల్లగాని వదిలి వెళ్ళగొట్టినట్టు ఇది ఆ సిచ్యువేషన్ అట్లా కనబడతా ఉంది. కాబట్టి ఇట్స్ బీఆర్ఎస్ డిఫెన్స్ లో ఉన్నది తప్ప మాకేం ఇబ్బంది లేదమ్మా. దీనివల్ల మాకేం కష్టం కూడా లేదు. రేపు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ట్రిబ్యునల్ చైర్మన్ గా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా అది వాళ్ళు ఫేస్ చేయడానికి సిద్ధపడే ఈ మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి దీని గురించి పెద్దగా మేము ఆలోచన చేసేది పార్టీ పరంగా మాకేం ఇబ్బంది లేదమ్మా దీనివల్ల. ఎస్, అవసరం వచ్చి కాంగ్రెస్ లోకి పోయామంటూ ఇద్దరు మంత్రులు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, రాజ్యాంగాన్ని గౌరవించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ముందు? ఇప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అనేది ఇప్పుడు మేము ఇప్పుడు ఏమి పెద్ద అక్రమంగా వాళ్ళు మా పార్టీలోనే ఉన్నారు అని చెప్పి, లేకపోతే వాళ్ళు చేరిపోయినారని చెప్పి మేము ఎక్కడ ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు. వాళ్ళు వస్తానన్నారు, వాళ్ళు మా దాంట్లో ఉంటామని వాళ్ళు చెప్తున్నారు తప్ప మేము రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమం మా పార్టీ ఎక్కడ చేసిందమ్మా? మేమేం కార్యక్రమాలు అటువంటి చేయలేదు. ఆ ప్రకారంగా చూసినట్టయితే ఇవాళ అరిచి గీ పెడుతున్నటువంటి భారతీయ రాష్ట్ర సమితి పార్టీ అంతకుముందు మొత్తము శాసనసభ మొత్తం ఏమన్నా అంటే 2/3 మెజారిటీ ఉన్నది కాబట్టి పోయినామని చెప్తారు. కానీ పాపం ఒక దళిత నాయకుడైనటువంటి పట్టి విక్రమార్క గారు ఒక్కరు సభానాయకుడుగా ఉంటే, సభానాయకత్వం కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే ప్రతిపక్ష నాయకత్వం కూడా ఆయనకు లేకుండా చేయడానికి ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండేటందుకు వీలు లేనటువంటి పరిస్థితి లోపల మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ జాయిన్ చేసుకున్నారు. అప్పుడు ఏ విధంగా ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. అవసరమైతే ఇంకా 2/3 వస్తారో మరి, లేకపోతే అందరు వస్తారో, ఎట్లా వస్తారో అనేది ఇప్పుడు మేము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తా ఉన్నాం. వాళ్ళు రాజ్యాంగం కాపాడవలసినటువంటి బాధ్యత మా పైన ఎంత ఉన్నదో కోర్టు కూడా చెప్పినటువంటి ఆదేశాలని, తర్వాత రెండోది స్పీకర్ గారు కూడా ఏం నిర్ణయం తీసుకుంటారో దాని మీద మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. మేము వాళ్ళని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా దాంట్లో వచ్చి కలుమని మేము వాళ్ళని కోరలేదు. వాళ్ళు నిర్ణయం తీసుకుని, అందుకే నేను మొదటి మాట ఒకటి చెప్పిన, వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళ నిర్ణయము అక్కడ ప్రజా ఆమోదమై ఉండి, అక్కడ వాళ్ళు చిన్నపిల్లలు కాదు అని ఎందుకు చెప్పిన అంటే వాళ్ళ నిర్ణయాధికారం, విచక్షణాధికారం వాళ్ళకు తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. రేపు వాళ్ళు ఎమ్మెల్యేలుగా కొనసాగరా, లేకపోతే మళ్ళా ఎలక్షన్స్ వస్తాయా, లేకపోతే స్పీకర్ గారు డిస్క్వాలిఫై చేస్తారా, లేకపోతే ఏం చెప్తారు అనేటువంటి దాని మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేము రాజ్యాంగాన్ని తప్పకుండా కాపాడతాం. మా రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. మేము దాన్ని తోసిపుచ్చేటువంటి పరిస్థితి కానీ రాజ్యాంగాన్ని కాదని పోయే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. వరలక్ష్మి గారు రైట్. మృత్యుంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.